ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ శక్తి కలిగిన బలమైన వాక్కు ద్వారా మీరు మమ్మల్ని అందరినీ దర్శించి మహిమ కలిగిన నీ రాజ్యము కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచిన అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నాయనా, మొదటి యోహాను పత్రికలో నుంచి 2వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మీరు మాట్లాడుతూ ఉండగానే గ్రహించుకోవడానికి కృప దయచేయండి నాయనా. గ్రహించుకొని మమ్మల్ని మేమే వాక్యానుసారంగా బ్రతుకుటకు కృప దయచేయండి. నీ రాకడ కొరకు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ సమకూర్చి మీరు మమ్మల్ని దర్శిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. మొదటి యోహాను పత్రికలో నుంచి ప్రభు ఆత్మ మనలందరినీ దర్శించి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాలు మనందరం కూడా నేర్చుకుంటున్నాము. చూడండి, మనం నేర్చుకోవడానికి కష్టపడాలి. వాక్యము నేర్చుకునేటప్పుడు ప్రభు యొక్క ఆత్మ చెప్పేటువంటి మాట ఏంటంటే జాగ్రత్త అని కూడా చెప్పబడింది. జాగ్రత్త అనంటే మనం ఏం కోల్పోతామో మనం చూసుకోగలగాలి. ఇక్కడ మొదటి యోహాను పత్రికలో మనం చదువుతున్నప్పుడు మనం ఎలా మోసగించబడతామో పరిశుద్ధ లేఖనం చెప్తుంది. మోసానికి కారణం ఏంటో వాక్యం అనే అర్థంలో తప్ప మనం ఎక్కడా కూడా దొరకదు. అందుకనే ఈ మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాలు కంప్లీట్ అయ్యే వరకు మరి ఎక్కువగా జాగ్రత్త పడాలి. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మోసపోతున్నామో వాక్యపు వెలుగులో నుంచి మనలను మనం పరీక్షించుకోవాలి. అంతేకాకుండా మనం మోసపోవడమే కాకుండా ఏ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడో ఆయన్ను కూడా అబద్ధీకునిగా చేసేటువంటి భయానకరమైనటువంటి ఒక మోసపు ఆత్మ పనిచేస్తుంది. ఈరోజు ఊరికే నేను విన్నాను, రక్షించబడ్డాను, నేను పరలోకాన్ని సిద్ధపడతాను అనంటే ఇది ఊరికే అయ్యే పని కాదండి. దేవుని వాక్య విషయంలో శ్రద్ధగా ఉండాలి, నేర్చుకోవాలి, ప్రయాసపడాలి, పరసంబంధమైన దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలి.
మనందరం కూడా పరదేశులము, యాత్రికులం. ఇక్కడేదో కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. అందుకనే తప్పనిసరిగా మనలను మనం విమర్శించుకొని జాగ్రత్త పడాలి. దేవాది దేవుని యొక్క ప్రేమ మనలందరినీ విస్తారంగా మాట్లాడి దర్శిస్తూ ఉంది. ఆయన మాట విని గ్రహించుకోవడానికి, ఆయన మాట విని మనలను మనం మోసపోకుండా జాగ్రత్త పడడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మరలా చెప్తున్నాను, వింటున్నప్పుడు విన్న తర్వాత మనందరం పరీక్షకు, దేవుని యొక్క తీర్పుకు లోనవుతాం. పరీక్షించబడుతున్నప్పుడు నిలబడగలిగిన సామర్థ్యం కావాలి. పాటలు పాడడం, ఆరాధించటం, వాక్యం వినటం, నాలాగా వాక్యం చెప్పడం అదేమీ గొప్ప కాదు. కానీ వాటి ఫలాలను పోరాటాల్లో, శ్రమల్లో దేవుని పక్షంగా, ఒక నీతి పక్షంగా నిలబడాలి. వాక్య ప్రకారంగా మనలను మనం అప్పగించుకోగలగాలి. మీకు రహస్యం చెప్పిన, శరీరానికి ఒక సామర్థ్యం ఉంటుంది, బలం ఉంటుంది. అది బలవంతా అయిపోయేదాకా దేవుని దగ్గరికి రాదు. మన బలవంతా అయిపోయే వరకు గర్విస్తుంది, విర్రవీగుతుంది, ఎదురాడుతుంది, తిరుగుబాటు చేస్తుంది, నా ఇష్టం అంటది, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని అంటది. మనందరం దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మన దేహాన్ని, ప్రాణాత్మ శరీరాల్ని లోపరుచుకోగలం. లేకపోతే ఈ దేహాన్ని కంట్రోల్లో పెట్టగలిగిన సామర్థ్యం ప్రపంచంలో మరి దేనికి లేదు. ఈరోజు వింటున్న శబ్దాలకు నువ్వెంత బాధ్యుడిగా, రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించాలో మీరు చూసుకోకపోతే ఈ నిర్లక్ష్యం రేపొద్దున ప్రభు రాకడలో మనం ఎత్తబడకుండా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. దయచేసి శరీరానికి సామర్థ్యం ఉంటుంది, బలం ఉంటుంది. అది ఎప్పుడు కూడా దేవుని నీతికి విరోధంగా నడుస్తూనే ఉంటుంది. దేవుని అధికారానికి ఒప్పుకోవాలంటే నువ్వు నేను ఆలోచించుకోవడం వల్ల జరిగే పని కాదు. ఒక మనిషికి దేవుడు సహాయం చెయ్యాలి, వినగలిగే బుద్ధినివ్వాలి, గ్రహించుకోవడానికి దేవుడు సహాయం చెయ్యాలి. దేవుని మాటను గ్రహించుకొని లోబడే జీవితం దేవుడు ఇవ్వాల, మన దగ్గర ఉండదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను భక్తి చేయగలను, నేను ఇలా వెళితే చేయగలను అని అనుకుంటారు. మనందరం కూడా మన మనసుకు తోచిన భక్తి చేయడం వల్ల మనం ఎక్కడా కూడా దేవుని సన్నిధికి సిద్ధపడలేము అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు ఏది సంపాదించుకోవాలన్నా దేవుడు అనుమతి ఇవ్వాలి. నీకు బుద్ధి జ్ఞానం రావాలన్నా, దేవుని వాక్యానికి భయపడాలన్నా, దేవుని మాటకి విధేయత చూపించాలన్నా నీకు దేవుడు అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు విన్నావు కదా, విన్న తర్వాత నీ ఆలోచన, నీ జీవితం ఎలాగుందో పరీక్షించుకొని నిర్ణయం తీసుకోవాలి. తీసుకునే సామర్థ్యం నీకు ఇంకా రాలేదు అని అంటే దేవుని ఆత్మ నీకు సహాయం చేయటం లేదు అని అర్థం. దేవుడు నన్ను ఆదరించట్లేదు అని అర్థం. దేవుడు నాకు ఆలోచన ఇవ్వటం లేదు అని అర్థం. నీకు దేవునికి సంబంధాలు లేవు అని అర్థం. వాక్యం విన్న తర్వాత లోబడలేకపోతున్నావు, ఆ మాట ప్రకారం నడిపించబడలేకపోతున్నావు అని అంటే ఇంకా నీ గర్వం పోలేదు అని అర్థం. నీ బలహీనతలకు
దేవుని ఆత్మ సహాయం చేయటం లేదు అని అర్థం. ఈరోజు ఒక ఆలోచనకు నువ్వు రాకుండా నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, దైవజనుడు ఎన్ని వాక్యాలు చెప్పినా పందుల ముందల ముత్యాలు పోసినట్టే ఉంటుంది. కాలం విలువను గుర్తుపట్టండి. దినాలు పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతానే ఉన్నాయి. క్రైస్తవులంతా పండగలు, ఆచారాలు, మనుషుల చేత కల్పించబడిన పద్ధతులను అనుసరిస్తున్నారే తప్ప దేవుని యొక్క ఉపదేశంలో నుంచి దేవుడు మనల్ని ఎలా దర్శిస్తున్నాడు, ఎంతవరకు దేవునికి నాకు సంబంధాలు ఉన్నాయి అని ఆలోచించే వాళ్ళు లేరు. దేవుని ఆత్మ నీ స్వభావానికి ఆయన ఆత్మ సహకరించి నీ మనసు దేవుని మాటను గ్రహించుకునే కృపను, అవకాశాన్ని దేవుడిస్తున్నాడా? నాకు తెలిసి నేను చాలా అరుదుగా చూస్తున్నానండి అలాంటి పిల్లలని. నాకు తెలిసిన అనుభవంలో చాలా మంది, కొద్ది తక్కువ మంది బిడ్డలను చూశాను నేను. వాళ్ళు దేవుడు ఆ బిడ్డల్ని దర్శించకపోతే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అయ్యా, దేవుడు నాతో మాట్లాడలేదయ్యా, నా దేవుడు నన్ను దర్శించలేదయ్యా, నాకు బుద్ధి చెప్పలేదయ్యా అని బాధపడే పిల్లల్ని నేను చాలా కొద్ది మందిని చూశాను. ఒక ఆత్మ నశించిపోతుంటే ఆ ఆత్మ కొరకు ప్రాణం పెట్టి వారిని కాపాడుకోవాలని దృఢ నిశ్చయిత, ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి అనేటువంటి దృఢ నిశ్చయిత చాలా మందిలో కనపడతలేదు. నేనేమంటానో తెలిసిన, ఈ లోకం ఎక్కడా కూడా మనకి ప్రతికూలంగా ఉండదు, అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగానే ఉంటుంది. బిడ్డలారా, విశ్వాసం ఎప్పుడు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో పోరాడుతుంది. మనం ఈరోజు లేఖనాల్లో 7, 8, 9, 10, 11 వచనాల్లో ఆల్రెడీ లాస్ట్ సండే మనందరం కూడా చూసాం. ఇప్పుడు ఈ 5 వచనాల్లో ఎగ్జామ్ పెడితే ఎంతమంది పాస్ అవుతారు? 5 వచనాల గురించి మరలా చదివి ఎగ్జామ్ పెడితే ఎంతమంది పాస్ అవుతారు? ప్లీజ్ అండి, డోంట్ బీ నెగ్లెక్ట్. అశ్రద్ధగా ఉండొద్దు. దయచేసి ఆలోచన జ్ఞానం మనకి ఖచ్చితంగా పని చేయాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చూడండి, మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 7 నుంచి మరలా నేను ఆ మాటలు చదివించి జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ, చూడండి, ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మీరందరూ కూడా వినిన వాక్యమే. చూడండి, ఆజ్ఞ ఎప్పుడు కూడా వాక్యమే. ప్రతి వాక్యము ఒక ఆజ్ఞగా తీసుకునే మనస్సాక్షి ఉందండి. దేవుని వాక్యం విన్న తర్వాత ఎన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటావో అదే కొలత నీ జీవితానికి, నీ పిల్లలకి. గుర్తుపెట్టుకోండి, నీతో ఆగదు, నీ పిల్లల తరాలకు అవి పని చేస్తూనే ఉంటాయి. దయచేసి నీ ఒక్కడితోనే పోదు. ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది. మైక్ లేదమ్మా, పని చేయట్లేదా? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. ఇక్కడి నుంచి చూడండి, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నామట.
మాట ద్వారా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మాటకి ఎంత విలువ ఉందో ఈ రోజున గ్రహించే వాళ్ళు లేరండి. మాటకు తగిన జీవితం కొరకు ఆలోచించే వాళ్ళు లేరు. దేవుని విషయాల్లో జరిగేటువంటి నిర్లక్ష్యం, మోసాన్ని బట్టబయలు చేస్తుంది ఈ మొదటి యోహాను పత్రిక. ఈ రోజున దేవుడు గనుక మనల్ని దర్శించకపోతే మనం ఎక్కడ ఎలా మోసగించబడుతున్నాం గ్రహించుకోవడం కష్టం. ఇసాకయ్య కొంచెం ఇటు జరగకూడదు. ఇక్కడ చూడండి, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక. ఇప్పుడు ఆలోచించండి, చీకటి గతించిపోతుంది, సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది అంటున్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చీకటి గతించిపోవడం అంటే ఏంటి? మీకు ఒక విశేషమైన ఆలోచన చెప్పనా? చీకటికి సమయం లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మోసానికి ఇంకా సమయం లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మోసపరుచు ఆత్మకు దానికి సమయం లేదని అది గుర్తుపడుతుంది. నేనంటాను, దేవుడు మనతో మాట్లాడే విషయాల్లో వాక్యపు వెలుగులో మనం ఎంత సిద్ధపడాలనే ఆలోచన ఉంటుందండి. యెహోవా దర్శించు కాలంలోనే మనందరం కూడా సరి అయిన నిర్ణయం తీసుకొని సిద్ధపడాలి. ఆయన దొరకని కాలం కూడా రాబోతుంది. చీకటికి గతింపు కాలం ఉన్నట్టే వెలుగు కూడా ఒక దినాన దొరకని కాలం రాబోతుంది. ఈ రోజున గుర్తుపట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే 3వ అధ్యాయం 14వ వచనం చదవండానా? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు, గమనించారా? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని స్పష్టంగా చెప్తుంది. ఒక చీకటిని, దాని యొక్క ముగింపును గురించి దేవుడు మాట్లాడే విషయాలు మనం గ్రహించుకోగలిగితే ఎంతో గొప్ప సంగతి. ఇక్కడ చూడండి, రోమా పత్రికలో మనం గనుక చూస్తే 13వ అధ్యాయము 12వ వచనం చదవండి నాన్న. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి. చూడండి, ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, చీకటి గతించుచున్నప్పుడు అంధకార క్రియలన్నిటినీ కూడా లయపరచడానికి దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన అవకాశం. చీకటి అనంటే అంధకార సంబంధమైనటువంటి క్రియలు. దేవుడు వాటికి ఒక ముగింపును నిర్ణయించడాన్ని ఈ రోజున చూడగలిగిన వాళ్ళు ఉన్నారండి. నేను తాగుడు మానలేకపోతున్నాను, నేను వ్యసనాలు మానలేకపోతున్నాను, ఏమండి 100 ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారండి. నా వల్ల కావట్లేదు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, చీకటి అంధకార సంబంధమైన క్రియలన్నిటి నుండి కూడా దేవుడు నీకు ఒక విడుదల ఇచ్చేటువంటి కాలం సమీపించింది. అదేంటో తెలిసిన? వాక్యపు వెలుగు నీ మధ్యలోకి ప్రత్యక్షం కావడమే.
అంటే వాక్యపు వెలుగు నీ మధ్యలో ప్రత్యక్ష పరచబడుతున్నప్పటికీ కూడా చీకటి దానిని గ్రహించకుండెను అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వెలుగు లోకములోనికి వచ్చిన గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని రాయబడింది. అంటే ఈ రోజున ఒక చీకటిని మనం ఎలా గుర్తుపట్టాలో ఆలోచించండి. వెలుగు ప్రకాశిస్తున్నప్పటికీ కూడా చీకటి దానిని గుర్తుపట్టదంట. వెలుగును గుర్తుపట్టకపోతే, వెలుగును గ్రహించకపోతే కలిగే ప్రమాదాలు చాలా ఉంటాయి. అందుకనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇప్పుడు చూడండి, లేఖనం చాలా డైరెక్ట్ గా చెప్తుంది. మీరందరూ పూర్వం ఎవరో తెలుసునా? చీకటి అయి ఉన్నారు మీరందరూ. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యములో మన జీవితాలను ఒక వెలుగు సంబంధులుగా చేస్తుందండి. గమనించారా? మళ్ళా చదువునానా? చెవిగల వారు విందురుగాక. ఆమేన్. చదువునానా? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు అంటే సంఘం. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు చీకటి అయి ఉన్నారు. ఏమండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మీరు ఎలాగ చీకటి అయి ఉన్నారు? అంధకార సంబంధమైనటువంటి క్రియలు కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఏమై ఉన్నారట? మీరు చీకటి అయి ఉన్నారు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగై ఉన్నారు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎలాగా? ప్రభునందు అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాక్యము నీ జీవితంలో ఒక వెలుగు. ఇప్పుడు చేతిలో టార్చ్ లైట్ ఉందనుకోండి, చీకటి ఏమాత్రం కూడా వెలుగును దాటి రాలేదు. వాక్యాన్ని దాటి ఏది కూడా నిన్ను, అంధకార సంబంధమైన క్రియలు ఏది కూడా నిన్ను సమీపించదో. నీ మనసుకు అర్థమైద్దో లేదో నాకు తెలియదు. వాక్యపు వెలుగు ప్రకాశించినప్పుడు మన జీవితంలో ఎలాంటి చీకటి సంబంధమైన క్రియలు మన దరిదాపుల్లో కూడా పని చేయవు. అది పారిపోతుంది. వాక్యపు వెలుగు చీకటిని తరిమేది. ఈ రోజున మనకు గ్రహింపు కావట్లేదంటే, ఆ వెలుగుకి ఎంత బలముందో గ్రహింపు కావట్లేదంటే, మన హృదయంలో వెలుగుకున్నటువంటి విలువ ఎంత హీనమైందో చూడండి. ఒక పక్క వెలుగు వాక్యము ద్వారా ప్రకాశిస్తున్నప్పుడు ఏ చీకటి సంబంధమైన క్రియలు నిన్ను దరిదాపులో కూడా రానికుండా పారద్రోలుతున్నప్పుడు ఆ విలువను నువ్వు గ్రహించలేకపోతున్నావంటే, నీ తలంపుల్లో, నీ ఊహల్లో ఆజ్ఞ అనే మాటకి ఎంత విలువ ఉందో తెలుసునా? నేను అందుకనే చెప్తున్నాను, ఆజ్ఞ అనే మాట వెనక ప్రతి సువార్త వాక్యములో నుండి దేవుడు ఒక ఆజ్ఞగా నీ పక్షాన నిలబడి ఆయన ప్రతి చీకటిని తరిమేసేటువంటి వాడు. యేసు ప్రభు తన నోటితో చెప్తున్న మాటలు మీరు చూస్తారా? ఆయన మాట్లాడే మాటలు మీరు గ్రహించండి. మీరు చదువుతానంటే మార్కు సువార్త చదవచ్చు, మత్తయి కూడా చదవచ్చు. కొన్ని మార్కు చదవండి. మార్కు సువార్తలో 12వ అధ్యాయము 29 నుండి 34 వచనాల వరకు మీరు చదువుకోవచ్చు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఇప్పుడు చూడండి, యేసు ప్రభు తన నోటితో చెప్తున్నటువంటి మాట ప్రతి మాటతో మీరు లింకప్ అవ్వాలి. చూడండి, వాక్యము దర్శించేటప్పుడు నీ మనసు వెళ్ళి
ఆ లేఖనాలతో లింకప్ అవ్వాలి. అలా గనక జరగకపోతే, ఆలోచించే జ్ఞానం గనక లేకపోతే నిన్ను నువ్వే చీకటినిగా చేసుకుంటావు. నిన్ను నువ్వే అంధకార సంబంధమైన క్రియలు కలిగిన వాడిగా నీ జీవితం, నీ బ్రతుకు మొత్తం అలా నడిపించబడతావు. బిడ్డలారా, వాక్యపు వెలుగుకున్నటువంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, ఏ చీకటిని దరిదాపుకు చేరనివ్వదు. అంటే వాక్యపు వెలుగు ఎంత శ్రేష్టమైందో ఈరోజు గ్రహించుకోవడం ఎంత విలువైందో, నిజంగా మనం ఎంత ధన్యులమో. ఆ మాట కంటిన్యూ చేయనా? ప్రధానమైనది ఏదనగా, యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఏమంటే ప్రధానమైనదంటే, ప్రతి మనుషునికి ప్రధానమైనది ఏంటి? ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు వినుము, విను. మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, ఇప్పుడు చూడండి, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. చూసారా? పూర్ణత అంటే ఏంటి? పూర్ణత అంటే అర్థం ఏంటి నాన్న? ఎలిజబెత్, పూర్ణత అంటే ఏంటి? పూర్ణత అంటే పూర్ణత అంటే ఏంటి? అంటే సెకండ్ ఆక్షన్ ఉండకూడదు. సెకండ్ ఆక్షన్ ఉండకూడదు. నీ దేవుడైన యెహోవాను తప్ప ఆయన సెకండ్ ఆక్షన్ కింద పెట్టకూడదు. పెట్టుకుంటే మీ గోతులు మీరే తవ్వుకుంటారు. దేవుడు ఇచ్చినటువంటి ప్రప్రదమైన ఆజ్ఞలు 2 కొత్త నిబంధనలు. నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతోను, చదువునానా మళ్ళొకసారి, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణత పూర్ణ హృదయంతో అంటే నీ హృదయంలో ఎక్కడ చూసినా దేవునికి ప్రథమ స్థానము తప్ప వేరొక దానికి ఎందుకు ప్రథమ స్థానం? నీ దేవుడు ఎవరంట? వెలుగు. అంటే అర్థం ఏంటి? నీ ప్రతి చీకటి నీ దరిదాపులు కూడా చేరకుండా వెలుగు సంబంధమైన గుణముల చేత దేవుని ఆత్మ నిన్ను భద్రంగా కాపాడుతుంది. చదువున్నాను. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, పూర్ణమైనటువంటి వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. చూడండి, ఇట్ ఇస్ అ మోర్ పవర్ఫుల్ ఆజ్ఞ. ఇప్పుడు చూడండి, సెకండ్ యాక్షన్ అంటే ఏంటి? నీ దేవుని కాకుండా, ఆయన సన్నిధి కాకుండా, ఆయన మాటకు కాకుండా ఇక దేనికి నీ జీవితంలో నువ్వైనా నీ పిల్లలైనా దేనికి విలువిచ్చినా యు ఆర్ ఇన్ అన్ఫిట్. ఆజ్ఞను అనుసరించని ప్రతి ఒక్కడు ఎవరో తెలిసిన చీకటి. ఈ రోజున నువ్వు వాక్యమై ఉన్న వెలుగును నువ్వు దర్శించలేదు కాబట్టి, ఆయన మాటను వినలేదు కాబట్టి, నువ్వు ఆటోమేటిక్గా వెలుగు లేకపోతే చీకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక చీకటి నిన్ను ఆవరించినట్లు నీకు ఎలా తెలుస్తుంది అంటే, వాక్యానికి భిన్నమైనటువంటి పనులు నీ జీవితంలో చేస్తూ ఉంటావు. తిట్టకూడదు అనుకుంటావు, తిడతావు. కొట్టకూడదు అనుకుంటావు, కొడతావు. తాగకూడదు అనుకుంటావు, తాగుతావు. ప్రేమించకూడదు అనుకుంటావు, ప్రేమిస్తావు. డబ్బుని, వెండిని, బంగారాల్ని, అలంకరణని, అందాన్ని, నీ ఇష్టం. ఏది కావాలంటే దానిని నువ్వు ఇష్టపడతా ఉంటావు. బిడ్డలారా, ఈరోజు నీ మనస్సాక్షి గనక గుర్తుపట్టకపోతే నీ జీవితానికి కలిగే నష్టం ఏంటో తెలిసిన? ఏ చీకటి క్రియలు నిన్ను విడిచిపెట్టవు.
యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూనే కిందకి వెళ్తున్నప్పుడు ఆయన తన నోటితోనే చెప్తాడు. కంటిన్యూ చేయనా అక్కడ నుంచి? రెండవది నీవు నిన్ను వలే నీవు నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఇప్పుడు చూడండి, 2 ఆజ్ఞలు చెప్పాడు. ముఖ్యమైన ఇంతకంటే విలువని ఏది లేదట. నీ వెండి బంగారం కంటే, నీకు కలిగిన ఆస్తి కంటే, నీ అందం కంటే, సౌందర్యం కంటే, నీ విలువైన వస్తువులన్నిటికంటే నీ జీవితం మొత్తంలో విలువైంది ఏదైనా ఉంది అనంటే నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ఆరాధించటమే, స్తుతించటమే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటమే. అన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఈ 2. ఇప్పుడు చెప్తున్నాడు. దీని వెనక ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. కంటిన్యూ చేయనా? ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, బాగా చెప్పావు. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు, ఇద్దరు కానివాడు. అద్వితీయుడు అంటే ఇద్దరు కానివాడు. నీవు చెప్పిన మాట సత్యమే, పూర్ణ హృదయముతోను. ఇప్పుడు ఏది సత్యం? నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండిటిలోనూ మనకు కనబడేది ఏంటంటే ప్రేమ. ఆలోచించండి ఒకసారి. కంటిన్యూ చేయనా? పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణమైనటువంటి వివేకముతోను, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను. చూడండి, సర్వాంగ హోమములు అన్నిటికంటేను, బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు ఎంత సంతోషించి ఆయన ఏమన్నాడు చదవండి. ఇప్పుడు అతడు వివేకముగా నుత్తరమిచ్చనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఏం మాట్లాడాడు? ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మీ హృదయాలు సంతోషించినాయి కదా, హ్యాపీ ఫీల్ అయ్యారు కదా. దేవుని రాజ్యంలో ఉన్నాడంటే మంచిదా, దేవుని రాజ్యానికి కొంచెం దూరంలో ఉన్నాడంటే మంచిదా? ఆలోచించండి. ఎబినేజర్, దేవుని రాజ్యంలో ఉన్నాడు, నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడివి అనే మాట యేసు ప్రభు మాట్లాడితే బాగుంటుందా? లేకపోతే ఇంకా నువ్వు దేవుని రాజ్యంలో లేవు, దగ్గరలో ఉన్నావని అంటే సరే బాగుంటుందా? ఏది విలువైంది చెప్పండి. కృపరాజ్, ఏది విలువైంది? ఏమండి, యేసు ప్రభు తన్నోటితో ఏమన్నాడు తెలిసిన? నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావని చెప్పలా. ఏమన్నాడు? దగ్గరలో ఉన్నావని. ఎందుకని? చెప్పింది గ్రహించాడు, తన్నోటితో ఒప్పుకుంటున్నాడు. కానీ ఆ జీవితం దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అంత జీవితం అతనిలోకి రాలా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దగ్గరలో ఉన్నావు, ఇంకా సంపూర్ణతకి రాలా. ఈ రోజున మన భక్తి అంతా ఇక్కడే మోసం చేత ఆగిపోతుంది. దేవుడు ఒక వ్యక్తిని, నానా నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడు అని, ఒక సంపూర్ణతను గురించి ఆయన మాట్లాడాల నీతో. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా, చీకటి సంబంధమైన క్రియలు నీ దేహంలో ఏలుబడి చేయకుండా, వెలుగుగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచబడాలి. ఇప్పుడు అందుకనే సంపూర్ణత అనే విషయాలు మనం ఇక్కడ చూడగలగాలి. మనందరం ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాం. నువ్వు దేవుని రాజ్యానికి కొంచెం దగ్గరలో ఉన్నావు అనగానే ఇంకేముందు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినంత హ్యాపీ ఫీల్ అయిపోయాం ఆ శబ్దం విన్నప్పుడు. నేను ఒక విషయం చెప్పనా, దేవుని రాజ్యానికి సంపూర్ణమైన అర్హత ఉంటే తప్ప నువ్వు ఎన్నడూ కూడా ప్రవేశించలేవు. మనందరం ఊరికే సరదాగా ఊహించుకోవద్దు. నీ ఊహకి వాక్యం సపోర్ట్ ఉండాలా. ఒక యవనస్తుడు అంటాడు, నేను ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు కాబట్టి
నేను నా దైవజనుని నేను మోసం చేయలేను అంటాడు. నువ్వు నన్ను మోసం చేయక్కర్లా, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుని మోసం చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి అలా అక్కడే కంటిన్యూ చేయనా. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు. చాలు. ఇక్కడ మీరు యాకోబు పత్రికలో చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చదువుకోవచ్చు. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. చూడండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాడు అనే మాట బాగానే ఉంది. ఆ సాక్ష్యం ఎవడైనను ధర్మశాస్త్రం అంతా కూడా గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. చూడండి, ఎన్నిటిలో అపరాధి అవుతున్నాడు? ఒక్క ఆజ్ఞ మీరితే చాలు. ఇప్పుడు 2 ఆజ్ఞలను దేవుడు మన ముందర వచ్చాడు. కొత్త నిబంధనలో అన్ని కలిపి 2 ఆజ్ఞలుగా మన ముందర వచ్చాడు. ఇప్పుడు యాకోబు సంఘానికి రాస్తూ ఆ విషయాలు మాట్లాడుతూ చూడండి ఎలా కంటిన్యూ చేస్తున్నాడో. దాన్ని కంటిన్యూ చేయనా. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు విన్నారా? ఇప్పుడు ఏ మాట మాట్లాడిన తర్వాత దేవుడు ఏ విషయాలను గురించి మాట్లాడుతున్నాడు గమనించారా? అన్ని ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంతయు నువ్వు గైకొని ఒక్క ఆజ్ఞను గనక నువ్వు మీరినట్లయితే నువ్వేమవుతావు అంట. ఇప్పుడు దాని వివరణ చెప్తున్నాడు కింద. ఎట్లాగా? కంటిన్యూ చేయనా. వ్యభిచరించవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నరహత్య కూడా చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధి అయిపోతివి. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున. ఇప్పుడు చూడండి, దేవుడట ఒక మనిషికి తన పిలుపు ద్వారా స్వాతంత్రాన్ని ఇస్తాడంట. ఆ నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడండి. అలాగుననే ప్రవర్తించండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. గమనించారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఆజ్ఞ వెనక ప్రతి శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా మనం జయించబద్దులమై ఉన్నాం. నేనేమంటానంటే, ఈరోజు నువ్వు కోపాన్ని జయించావు, వ్యభిచారాన్ని జయించలా, కొన్ని వ్యభిచారాన్ని జయించావు, తాగుబోతానం జయించలా, పనికిరావు. నీ భక్తి పనికిరాదు. వెలుగు ఎప్పుడు కూడా చీకటిని సమస్తాన్ని తరిమేస్తుంది. చీకటి సంబంధమని ఏది కూడా నీ దరిదాపులు చేరనీయకుండా వాక్యపు వెలుగు ప్రకాశిస్తుంది. నేను ఒకటి జయించానండి, మరొకటి నేను జయించలేకపోయాను అని చెబితే కుదిరేది కాదు. ఇది అలా అడ్జస్ట్మెంట్ చేసేది కాదు. ఇది వెలుగు నీ హృదయంలో ప్రకాశించిందా, ఇక ఎన్నడూ కూడా ఏ చీకటి, ఏ తాగుబోతనం, ఏ బలహీనత, ఏ చెడుతనం నీ దరిదాపుల్లో కూడా చేరడానికి వీలు లేని వాక్యము యొక్క వెలుగు నీలో ప్రకాశిస్తుంది. తగాదలను జయించే మనసు, కోపాన్ని జయించే మనసు, కఠినత్వాన్ని జయించే మనసు, వాక్యపు వెలుగు నీ జీవితంలో ప్రకాశిస్తే దేవుని సన్నిధి కంటే, దేవుని ముఖ్యంగా ఆరాధించడం కంటే పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించడం కంటే ఏది ప్రాముఖ్యంగా ఎంచుకో.
ఈ రోజున నీ జీవితంలో సెకండ్ యాక్షన్ పెట్టుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలిసిన, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. నువ్వు ఆజ్ఞను అతిక్రమించి చీకటిగా ఉంటూ నీ నోటితో ఏమని చెప్పుకుంటున్నావు అంటే, నాకు వెలుగు తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు వాక్యాలు తెలుసు అని భ్రమపడుతున్నావు. ఈరోజు వాక్యపు వెలుగు మనలో జరిగే ఒక మోసాన్ని బట్టబయలు చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అందుకనే 9వ వచనం కూడా అక్కడ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ మాట చదవండానా? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. గమనించారా? వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు. తన సహోదరుని ద్వేషించువాడు, ఇప్పుడు చూడండి, తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఎప్పటి వరకు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ద్వేషించటం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ వెనుక నీకు ప్రత్యక్షం కావలసిన మనసు ఏంటో చెప్పనా? ఒక ద్వేషాన్ని కూడా నువ్వు జయించలేకపోతే, నీకు అర్థం కావాలంటే పోనీ ఇక్కడే 3వ అధ్యాయం చూడండి నాన్న, 10 నుంచి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో 12 వరకు చదువుకోవచ్చు. కంటిన్యూ చేయనా? దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. దేనిని బట్టి? ఇప్పుడు చెప్తున్నాడు చూడు, కంటిన్యూ చేయి. నీతిని జరిగించని ప్రతి వాడును. ఇప్పుడు ఏం జరిగించట్లేదంట? నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును. చూడండి, నీతిని గురించి మాట్లాడుతూ తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనున్నది. ఇక్కడ చూడండి, మనం ఒకరినొకరు ప్రేమించటం అనేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఇప్పుడు చూడండి, కయ్యూను లాంటి వారమై ఉండకూడదు. వాక్యపు వెలుగు ఎంత తేటగా చెప్తుందో చూడండి. సహోదరుని ప్రేమించడం అనేది ఒక వెలుగైతే, ద్వేషించడం అనేది ఎలాంటిదో చెప్తున్నాడు. కంటిన్యూ చేయనా? వాడు దుష్టుని సంబంధి అయి, చూడండి, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు. ద్వేషించడం అంటే ఏంటి? ద్వేషించడం అంటే అర్థం ఏంటండి? ఎలా చెప్పాలో అర్థం కాదు కదా. ఒక ప్రశ్న అడిగామనుకోండి, అది ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను కూడా ఎక్కడన్నా వాక్యం వింటున్నాను అనుకోండి, కూర్చొని దైవజన్ లేదని అడిగినప్పుడు నేను కూడా సడన్గా ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఆన్సర్ తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు. ద్వేషం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తన సహోదరుని ద్వేషించేవాడు చీకటి అని రాశాడు. అక్కడ రిలేషన్ను అక్కడ మెన్షన్ చేశాడు. ఏమని? సహోదరుడు. ఇప్పుడు కయ్యూను హేబేలును చూపిస్తూ, కయ్యూనికి సహోదరుడు అయినటువంటి హేబేలు విషయంలో, తన సహోదరుని విషయంలో చంపాడు. ఎందుకు చంపాడు? చంపడానికి ముందర ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం తర్వాత ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. ఎందుకు ద్వేషం వచ్చింది? తన క్రియలు చెడ్డవైనందున. చూడండి, ఒక కోపాన్ని, ద్వేషాన్ని, చెడుతనాన్ని, చెడ్డతాన్ని మనం జయించకపోతే ఆజ్ఞను మన జీవితంలో నెరవేర్చిన వారము కాదు. ఎంతవరకు ఈ మాటలు అర్థమవుతున్నాయో నాకు తెలియదు. చూడు, మనము ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా.
ప్రేమలో ఉన్నటువంటి గుణాలు ఏంటి చెప్పండి? ప్రేమలో ఏముంటాయి? ఓర్చుకుంటది, సహించుకుంటది, తగ్గించుకుంటది, చదవండి. రెండో కొరింథీ 13, మొదటి కొరింథీ 13వ అధ్యాయం చదవండి. చదవండి, చదివితే కదా తెలిసేది. 4వ వచనం నుంచా చదువున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం అంటే దీర్ఘకాలం అంటే ఆయన రాయపు గారికి బాగా తెలుసు సహించుకోవడం. 75 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు ఆయన కదా, చేశారా? ప్రేమ అంటే ఏంటంట? సహించుకోవాలంట. ఎప్పటి వరకు సాధ్యమవుతుంది అంటారా? దేవుడు మొయ్యలేని బరువు పెట్టాడంటారా? చదువునానా. ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ అంటే కొత్త చొక్కాలు, కొత్త ప్యాంట్లు, బిర్యానీలు, మనిషికి నచ్చిన ఐస్ క్రీమ్ మాటలు కాదండి. అయ్యా, మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? అయ్యా, ఆలోచించండి. ప్రేమకు ఉన్నటువంటి గుణాలు వేరు. కంటిన్యూ చేయనా. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై దుష్టుడు నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. సత్యం అంటే ఏంటి? ప్రేమ సత్యమందు సంతోషించిందంట. బిడ్డలారా, నేనంటాను, ప్రతిరోజు ఈ 13వ కీర్తన గనక చదువుకోపోతే, క్షమించండి, కొరింథీ పత్రిక గనక చదువుకోపోతే, ప్రేమను గురించి ప్రతిరోజు చదవాల్సిందే. ఈ గుణాల కొరకు మనం ప్రార్థన చేసామండి. అయ్యా, ప్రేమలో ఉన్న జీవితం, ప్రేమలో ఉన్న గుణాలు నాకు కావాలని బతిలాడేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ద్వేషించడం ఏంటండి? చెప్పండి. నిజంగా ఈ రోజున మనం ఎక్కడ మోసపోతున్నామో దేవుని ప్రేమ మనల్ని దర్శిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ మనలను కనికర పడుతుందండి. కంటిన్యూ చేయనా. అన్నిటికీ తాళుకొనును. అన్నిటినీ తాళుకుంటది. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నమ్ముద్దట. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ నిరీక్షించిద్దట. అన్నిటినీ ఓర్చుకుంటది. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ శాశ్వత కాలం ఉంటది. ప్రవచనములైనను నిరర్ధకములగును. ప్రవచనములైనా కూడా నిరర్ధకములు అయిపోతాయి కానీ భాషలైనను నిలిచిపోవు. భాషలైనా కూడా నిలిచిపోతాయి కానీ జ్ఞానమైనను నిరర్ధకమగును. నిరర్ధకం అయిపోద్దేమో గాని మనము కొంత మట్టుకు ఎరుగుదుము. కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంచెము మట్టికే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, ఇప్పుడు చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఈ మూడు కూడా నిలిచి ఉండును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇప్పుడు చూడండి, వీటిలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఇదొక్కటే సంపూర్ణమైనది. సృష్టికర్త ప్రపంచాలను నోటి మాట చేత సృష్టించిన దేవుడు దిగొచ్చి
ఇదిగో నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ప్రేమించడం అనేది ఇది అత్యధికమైనటువంటిది, విలువైంది అని చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడంటే ఎవరి మైండ్కి గుర్తుంటుంది చెప్పండి? ద్వేషాలు, కోపాలు, స్వనీతి, సొంత ఇష్టాలు, నాకు నచ్చింది, నాకు కావాలి. ఈరోజు మనం ఆలోచించుకోకపోతే ఒక్కటి మిస్ అయినా ఆయన లేఖనాల్లో చెప్పిన ఒక్క మాట మన జీవితంలో జరగకపోయినా ఆ రోజున ఒక చీకటిగా మన బ్రతుకులు మారిపోతాయి. వెలుగు ప్రకాశిస్తూనే ఉంటది, కానీ దాన్ని గ్రహించుకోకుండానే చీకటి మన మీద ఏలుబడి చేస్తానే ఉంటది. మోసపోవద్దు. ఈ రోజున మోసపోని జీవితాన్ని నువ్వు గినక జాగ్రత్త పడితే ఈ తరంలో నీ తర్వాత వచ్చేటువంటి పిల్లలందరూ కూడా జాగ్రత్త పడతారు. ఆలోచించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు చూడండి, మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడే మొదటి యోహాను పత్రికలోనే చాలా మంచి మాటను మనం చూడొచ్చు. 3వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఇప్పుడు చూడండి, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 23, 24 చాలా విలువైంది. అంటే మనం గ్రహించుకుంటే నిజంగా ధన్యులమే. ఆ మాట చదవండి నాన్న. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ ఏదంట? ఆజ్ఞ అంటే ఏంటి? నీ నమ్మకమే. ఆయన నామాన్ని నమ్ముకునేయండి అంటే అర్థం ఏంటి? ఆయన నామం అంటే అర్థం ఏంటి? ఆయన నామం అనగా ఆయన నామం పరిశుద్ధమైనది. ఇప్పుడు ఆజ్ఞను అనుసరించి నడవడం వెనక నీ జీవితంలో ఏం కనపడుతుంది అంటే పరిశుద్ధత కనపడుతుంది. పరిశుద్ధత అనేది ఒక మనిషి జీవితంలో వెలుగు. ఆయన గుణములే ఆయనకు వెలుగని రాయబడి ఉంది. వెలుగంటే లైట్లు కాదండి, లైట్లు పెట్టుకోవడం కాదండి. వెలుగంటే ఏంటో తెలిసిన? పరిశుద్ధత. పాపము లేని జీవితమే ఒక వెలుగు మనిషికి. ఏమో ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. ఇది అన్నీ తెలిసిన మాటలాగానే ఉంటాయి, కానీ ఇందులో ఇప్పుడు మనం యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు దేవుని రాజ్యానికి కొంచెం దగ్గరలో ఉన్నావు అన్నట్టుగా ఉంటది, కానీ దేవుని రాజ్యంలో లేవు. ఆ మాట అర్థం కావాలి. మన జీవితంలో దేవుని వాక్యాన్ని విన్నాను, నాకు అర్థమైంది అన్నట్టుగా ఉంటుంది, కానీ అర్థమైన దాన్ని మన జీవితంలో కనపరిచేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఆయన నామాన్ని నమ్మటం అంటే పరిశుద్ధ జీవితాన్ని నమ్మాలి. పరిశుద్ధ జీవితం ఒక్కటే నీ జీవితంలో కలిగినటువంటి ప్రతి చీకటిని తరిమివేయగలిగినటువంటి శక్తి పరిశుద్ధ జీవితానికి మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు దేన్ని అంగీకరించట్లేదంటే, నీ జీవితంలో ఇంకా చీకటి ఉంది అని అంటే నువ్వు దేన్ని అంగీకరించట్లేదంటే పరిశుద్ధతను అంగీకరించట్లేదు అని అర్థం. పరిశుద్ధత యందు నీకు నమ్మకం ఉంచట్లా. పరిశుద్ధత నీ జీవితానికి ఒక వెలుగు. ఈరోజు అన్నీ అర్థమైనట్టుగానే ఉంటది. జాగ్రత్త, మోసపోవద్దు. కంటిన్యూ చేయనా?
ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకడినొకడు ప్రేమింపవలెనన్నది. ఇప్పుడు చూడండి, ఆయన పరిశుద్ధ నామమును నువ్వు విశ్వసించినప్పుడు, పరిశుద్ధత పట్ల నీకు ఆసక్తి కలిగినప్పుడు, దేవుని నీతి పట్ల నీకు ఆసక్తి కలిగినప్పుడు ఏం జరుగుద్దంట? మళ్ళీ చదువునానా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించటం అనే ఆజ్ఞ నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది? పరిశుద్ధత నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించగలుగుతావు. ప్రేమ నీలో ప్రారంభమవుతుంది. ప్రేమ ఎవరి హృదయంలో కుమ్మరించబడదో వాళ్ళ జీవితంలో దేవుని ఆజ్ఞను నెరవేర్చేటువంటి జీవితం రాదు. అది ఎలా జరిగిందో తెలిసినా? ఇప్పుడు కంటిన్యూ చేయి నాన్న. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ప్రతి వ్యక్తికి ఆత్మ యొక్క కుమ్మరింపు, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి తప్ప ఈ రెండు ఆజ్ఞలు అనుసరించేటువంటి అభిషేకం ఇంకా ఎవరికి ఉండదండి. మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలన్నా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలన్నా నీకు కావాల్సింది ఏంటో తెలుసునా? పరిశుద్ధాత్మ నిన్ను అంగీకరించాలి, ఆయన నిన్ను అభిషేకించాలి. మీరు కావాలంటే చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 5 నుంచి అనుకుంటా చదువునానా? 5:5 చదువు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఏ ఆత్మ ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మందిరానికి వస్తున్నారు, మంచిదే. ఈ రెండు ఆజ్ఞలు మన జీవితంలో సంపూర్ణంగా ఎప్పుడు నెరవేర్చబడదండి? ఆత్మ నిన్ను అభిషేకించినప్పుడు. ఒక ఆత్మను నువ్వు పొందుకున్నప్పుడు మొట్టమొదటి సూచన తెలుసా? అన్య భాషల గుర్తులు నీ జీవితంలో ఉంటాయి. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతులు కూడా మీకు బోధించబడతాయి. మీరు వాక్యాన్ని విశ్వసించినప్పుడు, ఆయన పరిశుద్ధతను నమ్ముకోలేనప్పుడు ఆత్మ యొక్క కార్యాలు మీ జీవితంలో మీరు చూడలేరు. ఆత్మ నీకు సహకరిస్తే తప్ప, పరిశుద్ధాత్ముడు నీకు సహకరిస్తే తప్ప దేవుని ప్రేమను, సంపూర్ణతను నీ జీవితంలో జరిగించలేవు. అందుకనే ఇప్పుడు 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 24లో ఏమని రాశాడు? ఆజ్ఞను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాం. ఆత్మ లేకపోతే ఆయన మనలో నివాసం ఉండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం రోమపత్రిక 5:5లో ఏం చదివాం? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు నేను అడుగుతున్నాను దైవజనుడిగా, పరిశుద్ధాత్మను నమ్మని సంఘాలు చాలా ఉన్నాయి. అన్ని భాషల గుర్తులుండవు, కృపావరాలుండవు, ఆత్మఫలాలుండవు, ఏముండవండి. ఇకేముంటాయి అంటే వాక్యం కాకుండా, వాక్యము ద్వారా అనుగ్రహించబడే కృపా వరాలు కాకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం కాకుండా మిగతా అన్నీ ఉంటాయి. నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నానే. పరిశుద్ధాత్మ యొక్క గుర్తు అన్ని భాషలు చదవండి. ఆ మాటలు కూడా 14వ అధ్యాయమా 1 కొరింథీ పత్రికలో చదవండి నాన్న. భాషలతో మాట్లాడువాడు
4వ చదువు. భాషతో మాట్లాడువాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొను చూడండి, గాని ప్రతి మనిషికి తాను క్షేమాభివృద్ధి కలగ చేసుకుంటాడు. గాని ప్రవచించువాడు ప్రవచించేటువంటి వాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను గాని భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. భాషలతో మాట్లాడాలని ఎవరు కోరుకుంటున్నారు? ప్రధాన మన అపోస్తులుడైన పౌలు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపకపోతే, ఆత్మ యొక్క నింపుదల లేకపోతే, పౌలు మనందరం సంఘం, కొరింథీ సంఘం అంతా పరిశుద్ధాత్మ కావాలి. ఈ రోజున మన సంఘానికి పరిశుద్ధాత్మ వద్దండి? చెప్పండి. పరిశుద్ధాత్మను పొందినప్పుడు నువ్వు దేవుని ప్రేమ చేత నడిపించబడతావు. దేవుని ప్రేమలో ఉన్నటువంటి సంపూర్ణమైన గుణాలు మన జీవితంలో కనపడతాయి. ఓర్చుకుంటావు. ప్రేమ యొక్క లక్షణాలు మన జీవితంలో కనపడతాయి. ఎవరిని కొట్టవు, తిట్టవు, ద్వేషించవు, అసూయపడవు. తండ్రి తన పిల్లల్ని దండించు రీతిగా, తండ్రి దండించడం వేరండి. బుద్ధి కలగటానికి తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లల్ని దండిస్తాడు, క్రమశిక్షణలు పెడతాడు. గమనించారా? సమర్థించుకోవడానికి మాట్లాడేవి కాదండి. తండ్రి అంటే ఎవరో తెలిసిన, అందరూ తండ్రులు కాలేరు. ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితం, అపోస్తుల యొక్క జీవితం చేసేవాళ్ళు మాత్రమే తండ్రులు అవ్వగలరు. ఉపదేశించు ప్రతివాడు తండ్రి అవ్వలేడు. తండ్రులు అనేవాళ్ళు ప్రతిష్ఠ కలిగినటువంటి జీవితం చేసేటువంటి పరిశుద్ధులు, అపోస్తులు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి. లేకపోతే నువ్వెంత ప్రమాదంగా తయారవుతావో తెలిసినా, దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడ్డానికి పరిశుద్ధాత్ముడే సాక్ష్యం. ఆయన అన్ని భాషల గుర్తులతో ఆయన నిన్ను ముద్రిస్తాడు. అప్పుడు నీ జీవితంలో ప్రేమ యొక్క సంపూర్ణత, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించగలుగుతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. ప్రేమలో ఉన్నటువంటి శ్రేష్టమైన జీవితాన్ని నీకు ధరింపజేసేది దేవుని ఆత్మే. ఈ రోజున పరిశుద్ధాత్మ పంచి ఇచ్చిన కృపావరాలు పొందుకుంటున్నారండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం కంటిన్యూ చేయండి. పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చిన కృపావరాల గురించి చదవండి. ప్రతిరోజు 12వ అధ్యాయం చదవండి, 13వ అధ్యాయం చదవండి. మీరు హృదయంలో ఆలోచన లేకపోతే దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా అభిషేకించడు. ఆత్మ కుమ్మరింపు లేకపోతే ప్రేమను మీరు ప్రత్యక్షపరచలేరు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకున్నాను. ఈరోజైనా ఒక మంచి తీర్మానం తీసుకోండి. ఆత్మను పొందకపోతే దేవుని ప్రేమ నీ జీవితంలో సంపూర్ణం కాలేదు. ఆత్మ నీకు సహాయం చేయాలి. ఆత్మ పంచి ఇచ్చిన గుర్తులు నీలో ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని ప్రేమ నీ జీవితంలో సంపూర్ణం చేయబడుతుంది. చివరిగా ఒక మాట నేను ముగిస్తాను. 11వ వచనం చదువున్నానా? మూలవాక్యంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి, ద్వేషం అనగా పాపము. చూడండి, గమనించారా? కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా పాపమే. చదువున్నాను. చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగజేసెను. ఇప్పుడు చూడండి, చీకటి ఎప్పుడు కూడా మన కన్నులకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలో ఏ ఒక్కటి నువ్వు తప్పినా అది నీ కన్నులకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. గుర్తుపట్టగలుగుతున్నారా? 10 ఆజ్ఞలు పాటించి ఒకటి తప్పినా మొత్తం 0. ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞను తప్పినా
నువ్వు పనికిరావని దేవుని యొక్క వాక్యం చెప్పు. భయపడేవాళ్ళు ఉన్నారండి? ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారా? నేనంటాను, ప్రతి దినము 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, కొన్ని పుస్తకాలు ఉన్నాయండి, అవి ప్రతి దినమును చదివి ప్రార్థన చేయాల్సిందే. ప్రతి దినము మొరపెట్టవలసిందే. పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చిన కృపావరాల కొరకు బ్రతిలాడవలసిందే. అలా గనుక నువ్వు చేయకపోతే నువ్వెన్నడూ కూడా దేవుని ప్రేమను సంపూర్ణం చేసుకోలేవు. దేవుడిచ్చిన 2 ఆజ్ఞల్లో నీ జీవితంలో సంపూర్ణం కావు. మనందరం విడిచిపెట్టబడే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనల్ని మనం విమర్శించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేద్దాం నాన్న. మనందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభుని బ్రతిమలాడుకుందాం. ప్రభా, నన్ను జ్ఞాపకం చే, నా ఎడల కనికరపడమని ప్రార్థన చేద్దాం. ఎవ్వరూ విడిచిపెట్టద్దు. దేవుని పాదాలు పట్టుకుంది మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం నాన్న. ఎవరు మౌనంగా ఉండే సమయం ఇది కాదు. ప్రభును బ్రతిమలాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, మోకరించి 2 చేతులెత్తి ప్రార్థన చేయకూడదా? మోకరించి ప్రార్థన చేద్దాం నాన్న. అందరం కూడా మోకరించి, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా ఎడల కనికరపడి ఇది నాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. నోరు తెరవకూడదా నాన్న? అందరూ నోరు తెరిస్తే ఎంత బాగుంటుంది. కొద్దిమందిగా ఉన్నాం కదా, ప్రభాని కేకేయకూడదా? ప్రభాని కేకేయకూడదా? చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫుల్ సౌండ్ పెట్టి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నా ఎడల కనికరపడమని ప్రార్థన చేద్దాం నాన్న. మనల్ని నడిపించేటువంటి దేవుడు ఆయనే. ఈరోజు ఈ శుద్ధీకరణ కూటాలు 3 దినాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ పునరుద్ధాన దినాన మనము చీకట వెలుగా, ఈ రోజున చీకటి మనలో ప్రకాశిస్తుంది కానీ, వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహించకుండాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళరా, ఈరోజు మనల్ని మనం విమర్శించుకోకపోతే, ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞను కనుక నువ్వు నెరవేర్చకపోతే నువ్వు ఒక చీకటిగా మారుతావు. వెలుగు ప్రకాశించిన తర్వాత చీకటి ఉండదు. చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా నాన్న? ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను దాటిపోవద్దు నాయనా. నాయనా, నా ఎడల కనికరపడమని ప్రార్థన చేద్దాం. నీ సహోదరుని ద్వేషిస్తే చాలు, నువ్వు నరకంలో ఉంటావు, నువ్వు పాతాళంలో ఉంటావని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు ఆయన దయ మనల్ని దర్శిస్తూ ఉంది. ప్రభా, ఇదే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నాయన. 2 ఆజ్ఞలు సంపూర్ణంగా నెరవేర్చబడడానికి ఆత్మ మనకు సహాయం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరిశుద్ధతను ప్రేమించినప్పుడే ఆత్మ నీకు సహాయం చేస్తూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించేది పరిశుద్ధాత్ముడే. ఆత్మ పంచినటువంటి కృపా వరాలు, ఆత్మ ఫలాలు మనం కలిగి జీవించాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చావు నాయన. మరి అనేక పర్యాయాలు ఈ వాక్యాన్ని, లేఖనాలను వినడానికి కృపదయిచ్చాం, గ్రహించుకోవడానికి కృపదయిచ్చాం నాయన. నీ మాటలు ధ్యానించుకోవడానికి కృపదయిచ్చాం. మేము అనుదినము ప్రేమ కలిగిన వారమై ఉంటేనే తప్ప మేము దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రేమ ఒకటే శ్రేష్టమైనది, అన్నిటిలో అంతవరకు నిలిచి ఉండేది శ్రేష్టమైనది ప్రేమయే అని రాయబడింది. ప్రభా, మేము ప్రేమలో సంపూర్ణం కావాలయ్యా, లేకపోతే మమ్మల్ని మేమే మోసపరుచుకుంటామని నీ వాక్యపు వెలుగులో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. ఈరోజు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ విడిచిపెట్టక
మానక మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చావు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లోనే ఉండి చీకట్లోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు అంధత్వాన్ని కలగజేస్తుందని రాయబడి. ఒక ద్వేషం మనిషి జీవితానికి అంధత్వాన్ని కలగజేస్తుందంట, గుడ్డితనాన్ని కలగజేస్తుందంట. ఆ గుడ్డితనంలో కయ్యూను హేబేలును చంపేశాడు. చూడు, మరణం ఏలుబడి చేస్తూ ఉంది. ద్వేషం, కోపం, ఇవన్నీ ఒక చీకటి సంబంధమైనటువంటి క్రియలు. వాటన్నిటి నుండి దేవా నాకు విడుదల దయచేవా. ఆ చీకటి పారిపోయే వాక్యపు వెలుగు నీవు తప్ప నాయనా, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఆ వెలుగు మాలో ప్రకాశించదయ్యా. ఆ వాక్యపు వెలుగు ఒక్కటే చీకటిని తరిమివేయగలదు. నాయన చేస్తున్నావా నాన్న? ఒప్పుకుంటున్నావా? వెలుగు దగ్గరికి రావా? వెలుగు దగ్గరికి వచ్చి ఆ వెలుగు నాలో ప్రకాశించాలని నువ్వు కోరుకున్నది నాన్న. ఏ ఒక్క చీకటి నీ మీద పెత్తనం చేయకుండా ప్రతి చీకటి నుండి దేవుని యొక్క ప్రేమ నిన్ను కాపాడి రక్షించగలదు. ప్రియ దేవుని పిల్లరా, చీకటి సంబంధమైన క్రియలు ఆరని అగ్నికి నిన్ను నడిపిస్తూ ఉంటాయి. బిడ్డలారా, ఈ రోజున వెలుగు సంబంధమైన గుణములు నీ మధ్యలోకి వచ్చి ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఇది మిక్కిలి అనుకూలమైన సమయం కాదా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభా, ఇక నా జీవితంలో ద్వేషం లేని వాక్యపు వెలుగు ప్రకాశించాలయ్యా. ఒక పాపం లేని, ఒక పాపాన్ని చీకటిని తరిమే వాక్యపు వెలుగు నాలో ప్రకాశించాలయ్యా. చేద్దామా? ప్రార్థన చేద్దామా? సమాధానం కలిగి నడిపించబడదామా? చేద్దాం. దేవుని దగ్గర ఒప్పుకొని మనలను మనం సరి చేసుకుందాం. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నీ నీతి కిరణాలు నా బ్రతుకును చిగురింపజేసెను. నీ నీతి కిరణాలు నా బ్రతుకును ఎన్నో పాటమ్మ? పాట పుస్తకం 17 ఇదే కదానా అందము, ఇదే కదానా కిరణాలు